జగన్ రాజకీయమే అంత కన్నింగా ఉంటుందా అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. 2019లో అప్రతిహత విజయంతో గెలిచిన జగన్ మండలిలో తనకు బలం లేదని ఏకంగా మండలినే రద్దు చేసేందుకు సాహసం చేశారు. ఎప్పుడైతే మండలిలో వైసీపీకి బలం వచ్చిందో గమ్మున ఉండిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో జగన్కు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. జగన్ మళ్ళీ మండలిని అడ్డుపెట్టుకొని గేమ్ ఆడాలని ట్రై చేస్తున్నాడు. అసెంబ్లీలో ఆమోదించిన ప్రతి బిల్లుకు మండలిలో అడ్డుపుల్ల వేయాలని తమ పార్టీ ఎమ్మెల్సీలకు చెబుతున్నారు. అయితే జగన్ వేసిన ఎత్తును చిత్తు చేస్తూ కోరలు పీకే ప్రయత్నం మొదలు పెట్టేశారు చంద్రబాబు. మరి ఆ కోరలు పీకే స్టోరీ ఏంటో చూద్దాం. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న శాసన మండలిని కొన్నాళ్ల పాటు నిద్రావస్థలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మండలిని రద్దు చేయకుండా దీనిని వచ్చే 3 ఏళ్ల పాటు సుప్త చేతన వాస్తాలో ఉంచేందుకు ఏదైనా అవకాశం ఉందా అని న్యాయ నిపుణులకు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కీలక బిల్లులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. 3 రాజధానుల చట్టం రద్దు, అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతికి సంబంధించిన మరికొన్ని బిల్లులతో పాటు ఇక్కడి R5 జోన్లో ఏర్పాటు చేసిన పేదల ఇళ్లను కూడా రద్దు చేయడం ద్వారా అమరావతిని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అసెంబ్లీలో 164 స్థానాలు ఉన్నందున ఇక్కడ ఏ బిల్లు తీసుకువచ్చినా ఓకే అవుతుంది. ఇక్కడ ఎలాంటి అడ్డంకులు కూడా ఉండే అవకాశం లేదు. కానీ మండలి విషయానికి వస్తే సంఖ్యాబలం తక్కువే అయినా వైసీపీకి మెజారిటీ వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకునేందుకు అవకాశం మెండుగా ఉంది. దీంతో కూటమి సర్కార్కు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతుంది. దీంతో మండలి వ్యవహారం తాజాగా కేబినెట్లోనూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో మండలిని రద్దు చేస్తే బెటర్ అని ఒకరు సూచించారు. కానీ వచ్చే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మండలిలో టీడీపీ పుంజుకుంటుంది. దీంతో మండలిని రద్దు చేయడం కాకుండా అవకాశం ఉన్న మేరకు గవర్నర్ లేదా కేంద్రం సహాయంతో మండలిని సుప్త చేతన వాస్తాలో ఉంచేందుకు చూడాలని భావిస్తుంది. దీంతో న్యాయ నిపుణుల సలహాలు కోరుతున్నారు. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకూలంగా నిర్ణయం వస్తే ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. తద్వారా వచ్చే 3 ఏళ్ల పాటు మండలిని అచేతనం చేసి తర్వాత పునరుద్ధరించే అవకాశం ఉంది. మరి దీనికి అవకాశం ఉంటుందో ఉండదో చూడాలి.